హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, వీడియో చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, మనకి ఏపీలో అయితే మళ్ళీ టెట్ పెట్టే అవకాశాలైతే ఉంటాయండి. సో, ఎవరైతే టెట్ పాస్ కాలేదో వాళ్ళకి కూడా మంచి అవకాశము. అదేవిధంగా ఎవరైతే బార్డర్‌లో క్వాలిఫై ఉంటారు కదా డీఎస్సీకి, వాళ్ళకి కూడా మంచి అవకాశమేనండి. ఎందుకంటే మనం ఆల్రెడీ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నామంటే టెట్‌లో ఏ సిలబస్ ఉందో డీఎస్సీకి అదే ఉంటుంది. అదే మనం కొంచెం కష్టపడి టెట్‌లో ఇంకొన్ని మార్కులు తెచ్చుకుంటే మనకు పోస్ట్‌కి అనేది కొంచెం ఈజీ అవుతుందనమాట. కాబట్టి ఎవరైతే చదువుతున్నారో ఖచ్చితంగా టెట్ కూడా రాయండి. ఎవరైతే 135 అబోవ్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదు. 130 బిలో ఎవరైనా అక్కడిక్కడ పాస్ మార్కులతో అయింటారు కదా! సో, వాళ్ళైతే ఖచ్చితంగా రాయండి. మనకు ఒక్క మార్కు పెరిగినప్పటికి కూడా మనకు 0.5 అయితే మనకు డీఎస్‌కి అయితే యాడ్ అవుతుందండి. సో, వాళ్ళందరికీ కూడా చాలా చాలా మంచి అవకాశం అనమాట. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మన ఛానల్‌లో మరిన్ని వీడియోస్ సైకాలజీ మరియు పీఐకి సంబంధించి, తెలుగుకు సంబంధించి, మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్‌లో ఏమొచ్చాయి, ఖచ్చితంగా ఏవొస్తాయని కూడా వీడియో చేశాను, చూడండి. ఈరోజైతే మనము విద్యా పథకాల గురించి అయితే తెలుసుకుందామండి. మనకు పీఐలో ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఒకవేళ అడిగినా మన టెట్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకం ఏమిటి? కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకం ఏదంటే డిపిఈపి అనే పథకం అనేది ఏర్పాటైందనమాట. ఏం పథకం అంటే మనకు డిపిఈపి అండి. తర్వాత నెక్స్ట్, డిపిఈపి పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు అంటే మనకు 1993 మరియు 94 సంవత్సరంలో అయితే మనకు ఈ డిపిఈపి అనేది పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకు ఇక్కడ డిపిఈపి అంటే ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండాలన్నమాట. ఎందుకంటే మనకు వీటిని ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో, డిపికి ఈపీ కానీ, తర్వాత కేజీబీవి కానీ, ఎస్ఎస్ఏ కానీ మనకు సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మనకు డిపిఈపి అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని అర్థం. ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు ఇక్కడ డిపిఈపి అంటే. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, డిపిఈపి పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిపిఈపి పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మనకు 1996 మరియు 97 సంవత్సరంలో డిపిఈపి అనే పథకాన్ని వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నారు కదా. సో అప్పుడు ఎప్పుడంటే 1996 మరియు 97 సంవత్సరంలో అయితే వేశారు. తర్వాత డిపిఈపి పథకానికి సహాయం అందించిన సంస్థ ఏదంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. తర్వాత డిపిఈపి పథకాన్ని మొదటగా కేవలం 5 జిల్లాల్లో ప్రవేశపెట్టుటకు ఒక కారణంగా దీనిని చెప్తాము. కేవలం 5 జిల్లాల్లోనే ప్రవేశపెట్టారనమాట. సో అది ఎందుకు అంటే అత్యల్ప మహిళా అక్షరాస్యత వల్ల దీన్నైతే కేవలం 5 జిల్లాల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత డిపిఈపి పథకంలో భాగంగా 3Rsలో భాగంగా ప్రస్తుత సామర్థ్యాలను ఎంతకు పెంచాలి అని చెప్పారంటే 40% పెంచడం అయితే జరిగింది. తర్వాత డిపిఈపి పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భాగం అయ్యింది? డిపిఈపి పథకం ఏ పథకంలో అంటే ఇది ఫస్ట్ డిపిఈపి అనేది ఏర్పాటు చేశారు. ఏది డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇది. తర్వాత దీన్ని కొన్ని దాంట్లోకి విలీనం చేశారనమాట. సో అలా దేంట్లోకి విలీనం చేశారు అంటే మనకు ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్లోకి అయితే దీన్ని అంతర్భాగం చేయడం అయితే జరిగింది. తర్వాత జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అని ఏర్పాటు చేసిన పథకం ఏది? జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుందని ఏర్పాటు చేసిన పథకం ఏదంటే డిపిఈపి పథకమేనండి. తర్వాత
సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేసిన ప్రధాని ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ఇట్లాంటివే ఎక్కువగా ఈ విద్యా దృక్పథాలు అడుగుతూ ఉంటారనమాట. ఎవరు అంటే వాజ్పేయి గారైతే ఏర్పాటు చేయడం, ఆ పదాన్ని ఉపయోగించడం అయితే సర్వశిక్ష అభియాన్ను వాడారనమాట. తర్వాత ఆర్టీఏ 09. సో ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. 9 అమలులోకి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాలబాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి? ఎప్పటికి పూర్తి చేయాలంటే 2012. చూడండి, మనకు ఆర్టీ అంటే ఏమిటని లాస్ట్ జరిగిన టెట్ సోషల్ వాళ్ళకైతే ఫుల్ ఫామ్ అడిగారండి. చూడండి ఎంత ఈజీగా అడిగారు. సో కొంచెం ఈజీగా అడిగారు, చాలా కష్టమైనట్టు కూడా అడిగారు. ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. అలా ఆర్టీఈ 9 అమలులోకి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాలబాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి అంటే మనకు 2012 నాటికని కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణా కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి సర్వశిక్షణ పథకంలో భాగంగా. ఎందుకంటే మనకు మెథడాలజీలో కూడా ఉపాధ్యాయుల గురించి వాళ్ళ శిక్షణ ఎన్ని రోజులు పొందాలనేది మనకు అందులో కూడా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎన్ని అంటే 20 రోజులు. ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణా కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే 20 రోజులైతే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించినది? ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించినది? మనకు దేనికి అంటే చూడండి 9, 12 మరియు 14, 18 అనేది మనకు సంబంధించిందనమాట. తర్వాత ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ దేనిని సూచిస్తుంది? ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా మనకు ఆర్ దేనిని సూచిస్తుందంటే రాష్ట్రీయ, దీనిని అయితే మనకు సూచిస్తుంది అనమాట. మనకు ఇలా చెప్పాను కదా, ఫుల్ ఫామ్లు అంటే ఖచ్చితంగా అడుగుతారండి. కాబట్టి ఫుల్ ఫామ్స్ అనేది మనము బాగా నేర్చుకోవాలన్నమాట. వాళ్ళు మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో మనకు ఆర్ అంటే రాష్ట్రీయ అన్నాం కదా. సో ఆర్ఎంఎస్ఏ అంటే ఏంటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. రాష్ట్రీయ, సో రాష్ట్ర కాదండి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎంఎస్ఏ పథకం ప్రకారం మాధ్యమిక విద్యను ఏ సంవత్సరం నాటికి అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు? ఎప్పటికంటే 2017 సంవత్సరానికల్లా పూర్తి కావాలని అయితే చెప్పారనమాట. తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించినది. సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించింది. దేనికంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుండి +2 స్థాయి వరకు ఇదనమాట. అంటే 2 సంవత్సరాల వరకు ఉండేది అనమాట ఈ సర్వశిక్ష. అంటే మనకు అంగన్వాడీ స్కూల్ వాళ్ళకు ఉపయోగిస్తారు కదా అది. తర్వాత సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానంకు సంబంధించిన కార్యక్రమం ఏమిటి అంటే NIPUN అనేది కరెక్ట్ అనమాట. తర్వాత సమగ్ర శిక్ష అభియాన్లో 16 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగి బయట ఉన్న SC, ST దివ్యాంగులకు 9 నుంచి 12 తరగతిలో అనియత పద్ధతిలో పూర్తి చేయుటకు ఒక్కో తరగతికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారు అంటే ఎవరైతే స్కాలర్షిప్లు పొందుతూ ఉంటారు కదా, సో ఎంతవరకు చేస్తారు? ఎంతవరకు అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2000 వరకు ఆర్థిక సహాయం అయితే చేస్తారనమాట. తర్వాత సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా విద్యార్థుల ప్రగతి పత్రం స్థానంలో 260 డిగ్రీల కోణంలో వారిని మదింపు చేసి ఈ కార్డులను ప్రవేశపెట్టాలని తెలియజేశారు. ఏదంటే HPC అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. దీని ద్వారా మనకు ప్రవేశ కార్డులు అయితే మదింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ కార్యక్రమం దేనికి సంబంధించినది? రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం దేనికి సంబంధించిందంటే బాలికల ఆత్మరక్షణకు సంబంధించిందనమాట. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనేది. తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది? ఏ సంవత్సరం నుండి అంటే 2018 మరియు 19 సంవత్సరం నుండి అయితే ప్రారంభం
కావడం జరిగింది. తర్వాత విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశం ఏమిటి? ఒకటి, విద్యార్థులలో సైన్సు, గణితంను ప్రయోగాత్మకంగా నేర్చుకున్నట్టుగా ఉద్దేశించిన పథకం రా. తర్వాత 2, జాతీయ ఉన్నత విద్యా కార్యక్షేత్రం అని రూసాను పిలుస్తారు. లేదా సమగ్ర శిక్ష అభియాన్ పథకం ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ పథకాల కలయిక. 4, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉద్దేశించినది. మనకు ఇక్కడ సరి కాని అంశం అంటే ఇదన్నమాట. రాష్ట్ర ఆవిష్కార్ అభియాన్ 6 నుంచి 14 సంవత్సరాలకు ఉద్దేశించిందంటే తప్పు, మిగతావన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా మంచిగా లైక్ చేస్తేనే మంచి వీడియోస్ చేసి మీకు ఇంకా మంచిగా ఉపయోగపడే విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ.